సినిమాకి వస్తే ఇది ఎంత అయింది సార్? ఈ సినిమా బడ్జెట్ ఎంత అయింది? ఇది యాక్చువల్గా అయితే సార్ మన ఈ సినిమా అసలుకి ఈ సినిమాకు ముందు ఎందుకు ఈ బడ్జెట్లో చేశానో మీకు చెప్పాలి. జీనియస్ నా ఫస్ట్ మూవీ. అందులో 6 crores ఫినిష్ చేద్దామని స్టార్ట్ చేశాను సార్. కానీ అది 10 crores క్రాస్ అయిపోయింది. వై? బికాజ్ చిన్ని కృష్ణ గారు ద గ్రేట్ వన్ ఆఫ్ ద టాప్ రైటర్, ఆయనకి అది ఇచ్చేసరికి ఏంటంటే ఎవరైనా ఫస్ట్ టైం ఎక్స్ట్రాడినరీ బాగా చేయాలి, ఆయన ప్రీవియస్ మూవీస్కి ఏమీ తగ్గకుండా చేయాలని. అండ్ దానికి తోడు దాసరి కిరణ్ గారు మై ఫస్ట్ ప్రొడ్యూసర్, ప్రౌడ్లీ చెప్పొచ్చండి ఆయన. ఎందుకంటే నన్ను ఆ రోజు నమ్మి నాకు ఛాన్స్ ఇచ్చారు ఆయన కూడా ప్యాషన్ అండి, అసలు డబ్బు ఆలోచించరు, బాగా చేయాలని. మా ఇద్దరి మొదటి ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల ఏదో సినిమాని బాగా చేయాలని ప్యాషన్తో మేము ఖర్చు పెట్టేసి చేసేసాం. అది తర్వాత తెలిసింది కొత్త వాళ్ళతో అంత చేయకూడదు, ఇది చాలా పెద్ద తప్పు అని నాకు నిజంగా తర్వాత తెలిసింది సార్. అది రిలీజ్ అయిన తర్వాత సినిమా ఎంత బాగా ఆడుతున్నా కూడా పెద్ద సినిమాలు నెక్స్ట్ వీక్ వచ్చేసి వెళ్ళిపోయింది, మా సినిమా వెళ్ళిపోయింది. అంటే 1 week మన ఏ సినిమా అయినా లైఫ్లో ఆ 1 weekలో బాగా పెద్ద హిట్ అయితే మేబీ సెకండ్ వీక్ వెళ్తుంది, లేదంటే 1 weekలో వెళ్ళిపోయే లోపల డబ్బు రావాలి, కొనుక్కున్న ప్రతి ఒక్క ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ ఎవరైనా ప్రతి ఒక్కరికి డబ్బు రావాలనే ఆలోచనతో ఈ సినిమాని స్టార్ట్ చేశాం. ఇది ఎగ్జాక్ట్గా 3 crores టార్గెట్ పెట్టుకున్నాను సార్ బడ్జెట్. రాజు గారికి అది 3 crores ఫినిష్ చేయాలని చెప్పి నేను బడ్జెట్ వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత యాక్చువల్గా అసలుకి ఈ సినిమా స్టార్ట్ అవడానికి ఫస్ట్ కారకులు మ్యాట్రిక్స్ ప్రసాద్ గారు, అంటే నిమ్మగడ్డ ప్రసాద్ గారు అంటారు, మా టీవీ చైర్మన్. ఎందుకంటే అప్పుడు నేను ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాను, కానీ 3 crores నా దగ్గర లేదు. సో నాకు సపోర్ట్ కావాలి, అందుకని ఛానల్ దగ్గరికి వెళ్ళి సార్ ఇలాగ అనుకుంటున్నాను సార్, ఒక కాన్సెప్ట్ ఉంది, ఒక మంచి స్టోరీ లైన్ ఉంది, మీ సపోర్ట్ కావాలి సార్, శాటిలైట్ సపోర్ట్ చేయండి సార్, ఆ డబ్బుతో ప్లస్ నా డబ్బుతో కలిపి సినిమా చేద్దాం అనుకుంటున్నాను సార్ అంటే. నిజంగా సార్ ఈరోజు ఇంత సక్సెస్ని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, కానీ 1.5 year బ్యాక్ ఆయన ఆ 5 minutes లైన్ విని, అది తమ్ముడు మీద, తమ్ముడు మరి నథింగ్, ఆ రోజు నేను నథింగ్, ఆయన ఆ డెసిషన్ మేకింగ్ ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలంటే ఆయనకి ఏమి లేదు సార్, నమ్మకం అనేది ఒకరికి హెల్ప్ చేయాలి. ఆయన ఒకటే అన్నారు సార్, ఈరోజు నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను, నువ్వు సక్సెస్ అయితే ఇంక 10 మందికి నువ్వు కూడా ఇలాగే హెల్ప్ చేయాలి. ఆయన ఒక్క మాట చెప్పి శాటిలైట్ ఇష్యూ చేసేసారు. ఇది సినిమా ట్రైలర్ కాదు, రిలీజ్ చూసిన తర్వాత కాదు, అసలు లైన్ విని. సో ఆయనకి ఎప్పుడు లైఫ్ లాంగ్ నేను రుణపడి ఉండాలి. అప్పుడు వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్ల, శాటిలైట్ 1.5 సపోర్ట్ వల్ల నా దగ్గర ఉన్న 1.5తో స్టార్ట్ చేయడం జరిగింది సార్ ఈ సినిమా. అండ్ ఈ సినిమా ఎప్పుడైతే 3 crores అని రాసుకున్నామో సార్, నా 100% ₹1 కూడా పెరగకూడదని టార్గెట్ పెట్టేసుకున్నాం. ఎందుకంటే నాకు జీనియస్కి దెబ్బ పడింది, నేను బడ్జెట్ పెరిగిపోయింది, అది నా లైఫ్లో ఇంక మర్చిపోలేను, అది చేయకూడదు రిపీట్. కానీ ఎప్పుడైతే ఈ సినిమా స్టార్ట్ అయిందో కరెక్ట్గా సార్ 1 week 8 days తర్వాత స్ట్రైక్ వచ్చింది, యూనియన్ స్ట్రైక్. హ్యూజ్ సెట్ ఉంది మన దాంట్లో, సెట్ ఉంది, ఆర్టిస్టులు అందరూ వచ్చారు. అసలు ఇంకా స్ట్రైక్ రావడం ఆగిపోయింది సార్. 1.5 month షూటింగ్ అయిపోయింది. చిన్న సినిమాలు అలా ఆగితే చాలా తట్టుకోవడం కష్టం, అందరి బల్క్ డేట్స్ మళ్ళీ తేవడం కష్టం. కానీ దాన్ని తట్టుకోగలిగాం సార్. వేజెస్ పెరిగినాయి, ఒక దాదాపుగా 25% 30% కార్మికులు అందరు టెక్నీషియన్స్కి వేజెస్ పెరిగినాయి, బత్తాస్ పెరిగినాయి. సో దాంతో బడ్జెట్ క్యాల్కులేట్ చేసుకుంటే సార్ అరౌండ్ 30 lakhs or to 40 lakhs మ్యాక్సిమం పెరిగేటట్టు టోటల్ ఓవరాల్ బడ్జెట్, అంటే 3.4 3.3 అలా అయ్యేటట్టు ఉంది. మళ్ళీ ఒకసారి స్క్రిప్ట్ మీద కూర్చొని మొత్తం చూసుకొని కొన్ని పేజీలు తీసేసాం అనమాట. అంటే ఎడిట్ టేబుల్ మీద డిలీట్ చేయాల్సినవి అక్కర్లేదు, పర్వాలేదు, ఇది లేకపోయినా సినిమాకి నష్టం జరగదని తీసేసుకోవడం జరిగింది. అలా చేయటం వల్ల ఏమైందంటే 50 daysలో కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్ట్ని 42 daysలో కంప్లీట్ చేసాం. ఆ 8 days ఎక్కడైతే మిగిల్చామో ఆ బడ్జెట్ ఎక్స్ట్రా అయ్యే బడ్జెట్ లోపలికి వచ్చేయడం వల్ల 3 crores మేము ఫినిష్ చేయగలిగాం. మరి ఆ సీన్స్ తీసేయడం వల్ల సినిమాకి ఎక్కడ ఎఫెక్ట్ కలిగింది? ఏమీ అవ్వలేదు సార్ దానివల్ల. అంటే అది నాకు తెలుస్తుంది, దీనికన్నా మంచి సీన్ ఉంది, లేకపోతే సాంగ్స్ ఉన్నాయి సార్. సెకండ్ హాఫ్లో కూడా సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో అసలు సాంగ్స్ ఉండవు. బట్ అది ఎవరు కూడా ఇప్పుడు ఎక్కడ కూడా అరే సెకండ్ హాఫ్ ఎవరో ఒక్కళ్ళు అడిగారు సార్, మొత్తం మీద సెకండ్ హాఫ్లో కూడా ఒక సాంగ్ ఉంటే బాగుంటుంది కదా అని అడిగారు, కానీ అది మైనస్ కాలేదు సినిమాకి. ఎక్కడ కూడా ఏంటంటే రెగ్యులర్ ఫార్మాట్ లాగా అనిపించకుండా దేవుడు కూడా నాకు ఇది కూడా ఒక న్యాయం చేశాడు. సాంగ్ లేకపోవడమే అక్కడ ప్లస్ అయింది, కొత్తగా ఉంది, ప్లస్ అయింది. సాంగ్ ఉంటే రెగ్యులర్ ఫార్మాట్ అయ్యేది, ఇది కూడా మంచిదైంది. ఎందుకంటే అమ్మవారి దగ్గరికి, అదే పెద్దమ్మ గుడి దగ్గరికి వెళ్ళాం సార్. ఈ స్ట్రైకులో పెద్దమ్మ గుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకున్నాం. రెగ్యులర్గా అందరూ సినిమా అయిన తర్వాత చేస్తుంటారు, స్ట్రైక్ వచ్చేసరికి మేము ఫస్ట్లోనే చేసేసాం. దండం పెట్టుకొని, అమ్మ
జాగ్రత్తగా చిన్న వాళ్ళని చిన్న ప్రయత్నం చేస్తున్నాము. ఇది ఎలానే గట్టెక్కిచ్చు, ఏ కష్టం లేకుండా 3 crores లైటెడ్ చూసుకొని మొక్కుకున్నాము. ఈ సినిమా ఇంక ఇప్పుడు ఒక హిస్టరీ లాగా, అంటే ఒక చిన్న సినిమాలో ఒక పెద్ద సినిమా లాగా పెద్ద హిట్ కొట్టేసాము. అది కూడా పండగ బరిలో అన్నిటిని తట్టుకోగలిగామంటే ఆ గాడ్ ఆశీస్సులు, అంతే, అమ్మవారి ఆశీస్సులు. 5D ఎక్కడ ఏం వాళ్ళలేదు. ఈ సినిమా మొత్తం రెడ్ సార్. 5D అసలు ఎక్కడ వాళ్ళలేదు. 5D మూవీ అయితే కాదు. 5D ఎక్కడ వాళ్ళలేదు, ఎక్కడ కూడా చిన్న చిన్న షార్ట్ సీన్స్ కూడా మొత్తం రెడ్డే వాడాము సార్. ఎక్కడైనా చిన్న చిన్న దాంట్లో గోప్రో అని చెప్పి చాలా చిన్న కెమెరా ఉంటుంది. చిన్న అంటే వాటర్ బేసిన్ లో, షింక్ లో, చిన్న చిన్న పార్ట్స్ లో పెద్ద కెమెరా వెళ్ళదు కాబట్టి అలాంటి ప్లేసెస్ లో గోప్రో యూజ్ చేసాము. యాక్చువల్గా 2 కెమెరాస్తో షూట్ చేసాం ఈ సినిమాని. అసలు చిన్న సినిమా డబల్ కెమెరాతో వెళ్ళటం కష్టం, బికాస్ ఆఫ్ 2 రెడ్ కెమెరాసే మళ్ళీ. సో డబల్ కెమెరాతో చేయబట్టి అన్ని ప్లాన్ చేసి డిఓపి మా జ్ఞానం గారి సపోర్ట్ వల్ల, మా లైన్ ప్రొడ్యూసర్ దివాకర్ గారి సపోర్ట్ వల్ల, వీళ్ళందరి సపోర్ట్ వల్ల టెక్నికల్గా చాలా ఫాస్ట్ చేయటం జరిగింది. 2 కెమెరాస్ పెట్టడం అనేది చిన్న సినిమాకి చాలా కష్టము. అందుకనే 50 daysది 42 days తీసుకొచ్చేసాం. ఇప్పుడు అంటే కొత్త వాళ్ళకి మీరు ఈ సజెషన్ చెప్పండి. అసలు 5Dతో సినిమా చేస్తే బిజినెస్ కాదు, శాటిలైట్ రైట్స్ రావు అన్నది ఒక చిన్న అది అపోహన, లేకపోతే నిజమేనా? అది మీకు మీ అనుభవంతో చెప్పండి. సార్ యాక్చువల్గా 5D, రెడ్, లేకపోతే ఫిల్ము, యారీ, ఎలక్సా, ఇలా రకరకాల కెమెరాస్ ఉంటాయి సార్. అలా ఏం లేదు సార్, కంటెంట్ సార్, కంటెంటే. బట్ మధ్యలో కొన్ని బ్రేక్ చేశారు, 5Dతో తీస్తే మేము శాటిలైట్ ఇవ్వము, అలా ఏం లేదు సార్. 5Dతో చేస్తే అని ఏమీ లేదు. యాక్చువల్గా 5Dతో చేసిన ఒక వైరల్ వీడియో వల్లే ఈ సినిమాకి ఇంత క్రేజ్ వచ్చింది. అది ఆఫ్ కోర్స్ అది శాటిలైట్ దాని వరకే, అది సినిమా థియేటర్కి వచ్చి లేదు సార్. సినిమా కూడా మీరు ఏమో, నేను ఆ ప్రయత్నం కూడా ఒకసారి చేసి చూపిస్తాను నెక్స్ట్ ఫ్యూచర్ లో. ఇమేజ్ వచ్చాక రామ్ గోపాల్ ఎవరు ఓంకార్ చేసినా ఓకే, అది ఓకే అయిపోద్ది, సక్సెస్ వచ్చింది కాదు. నేనేమంటున్నాను, ఇప్పుడు నాలాంటి వాడు 5Dతో చేస్తే ఇప్పుడు బిజినెస్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. అవుతుంది సార్, 100% అవుతుంది. ఇఫ్ కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే, డిఓపి కనుక టెక్నికల్ గా, అంటే మంచి అంటే డిఓపి షుడ్ బి అంటే పర్ఫెక్ట్ గా ఉండాలి. ఆ 5D ఎవరికి తెలియదు కూడా తెలియదు సార్. 5Dతో కూడా చేయొచ్చు సార్. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, హడావుడి పడకుండా. అంటే మీరు 5D అని చెప్పి మళ్ళీ 10 రోజుల్లో చుట్టేస్తే మాత్రం కష్టం. క్వాలిటీ పర్ఫెక్ట్ క్వాలిటీతో కనుక, అంటే పెద్ద కెమెరాతో రెడ్తో అయితే ఎలా మనం షార్ట్ డివిజన్ చేసుకొని, జిప్ కావచ్చు, రకరకాల టెక్నికల్ ఆస్పెక్ట్స్, స్టడీ క్యామ్ కావచ్చు, ఇవన్నీ వాడతాము. 5Dతో కూడా ఇవన్నీ వాడుతూ టెక్నికల్ గా కనుక చేయగలిగితే, చాలా మందికి తెలియదు అది 5Dనో లేకపోతే రెడ్డో అని. మన శాటిలైట్ కూడా చెప్పాలి మేము 5D అని. నెక్స్ట్ టైం అటెంప్ట్ చేయండి అయితే. డెఫినెట్ గా చేస్తాను సార్. 100%. అది కూడా ఇంకా తక్కువ బడ్జెట్ లో ఒక పేరు వచ్చింది కాబట్టి అది ఎస్ సార్, ఇంకా తక్కువ బడ్జెట్ లో ఏదో ఒక ప్రాజెక్ట్ చేసి చూపిస్తా. ఇంకొకటి, మీరు ఈ సినిమా బాగుంది, సక్సెస్ అయింది, ఓకే బాగుంది, రిజల్ట్ కూడా బాగుంది, ఓకే. బట్ ఇదే సినిమాని రాజుగారి గది అనే టైటిల్, అదే సినిమా సబ్జెక్ట్ అదే ఉంది, అదే క్వాలిటీ ఉంది. అక్కడ ఓంకార్ అనే పేరు లేకుండా సపోజ్ ఎల్లయ్య అనే పేరు ఉంటే ఇంత తొందరగా రిలీజ్ అయ్యి ఇంత తొందరగా ఇదయ్యేది. అంటే ఎందుకంటే సినిమా తీయడం ఒక వంతు, రిలీజ్ చేయడం అంతకంటే పెద్ద టాస్క్. ఇక్కడ ఓంకార్ ప్లేస్లో ఇంకో పేరు ఉంటే, సపోజ్ కొత్త ఎల్లయ్య పేరు ఉంటే ఇంత రిలీజ్ అయ్యేదా? అవ్వదు సార్, 100% అవ్వదు. మరి ఇలా కొత్త వాళ్ళని ఎలా, ఎంత మంచి టెక్నీషియన్స్ ఎలా బయటకు వచ్చేది? టెక్నీషియన్స్ వస్తారు సార్. ఇప్పుడు ఈ సినిమా 100 మంది టెక్నీషియన్స్ బయటకు తీసుకొస్తుంది, బికాజ్ ఈజ్ ద టెక్నీషియన్స్ హిట్. ఈ మా టెక్నీషియన్స్ ప్రయత్నాన్ని మీరు పీపుల్స్ అండ్ మీడియా, నిజంగా సార్ వీళ్ళిద్దరు సపోర్ట్ వల్లే ఈ సినిమా రీచ్ అయింది అండ్ హిట్ కొట్టాం. నా పేరు అనేది ఎక్కడ హెల్ప్ అయిందంటే, అంటే ఇక్కడ ఎల్లయ్య పేరు ఉంటే రిలీజ్ అవ్వదని కాదు, October 22 రిలీజ్ అవ్వేది కాదు అంతే. కానీ 100% ఇది డిసెంబర్ కన్నా రిలీజ్ అవ్వచ్చు, అది ఎల్లయ్య పేరుతో ఉన్నా, లేకపోతే జనవరిలో రిలీజ్ అవ్వచ్చు, 2016లో ఎనీ డేట్ సినిమాలే లేవు అన్న టైంలో అన్నా రిలీజ్ అవుద్ది. బట్ సేమ్ హిట్ అవుతుంది, హిట్ అయితే అవుతుంది సార్. ఎల్లయ్య తీసినా, పుల్లయ్య తీసినా, ఎవరు తీసినా ఈ సినిమా హిట్ అంతే. ఇదే కంటెంట్ తీసి పేరు మీ పేరున్నా, ఎవరి పేరున్నా, కానీ రిలీజ్ 22 అయ్యేది కాదు అంతే. అదొక్కటే. ఈ 22 అవటానికి కారణం ఏంటంటే, నాకున్న ఈ 10 ఏళ్ళు నా కష్టం, నా టీవీ రంగంలో నేను కష్టము, నా యొక్క కాంటాక్ట్స్ ఈ సినిమాని బయటికి తీసుకురాగలిగింది. సపోర్ట్ మీకు హెల్ప్ అయింది. ఇప్పుడు వినాయక్ గారు రిలీజ్ చేయడం కావచ్చు, జెమినీ కిరణ్ గారు, చోటా గారు, అంటే ఫస్ట్ అంటే ఆ మంచి మనసుతో నేను చేసిన ప్రయత్నాన్ని వాళ్ళు ఫస్ట్ లాంచింగ్ దగ్గర నుంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది సార్. అండ్ అలాగే మీడియాకి, నేను మీడియాలో పుట్టిన వాడిని సార్. నేను మీలాగే నేను కూడా ఒక నార్మల్ యాంకర్గా ఎదిగి బయటకు వచ్చిన వాడిని.
ప్రతి ఒక్క మీడియా పర్సన్ కూడా ఓంకార్ అనేవాడు మనవాడు, తను కష్టపడ్డాడు జెన్యున్గా ఫీల్ అయ్యారు సార్. ఎందుకంటే ఆ క్వాలిటీని చూసి, ఇప్పుడు క్వాలిటీ లేకపోతే ఎవరు కూడా అబద్ధాన్ని నిజానికి రాస్తారని కాదు. ఓంకార్ తీసాడా, ఇది మన ఓంకార్ తీసాడా అనేది అయితే వచ్చింది సార్. టిల్ ప్రొమో మీరు నమ్మరు, ఓంకార్ ఎంత ఇస్తాడు అన్న వాళ్ళందరూ మన ఓంకార్ తీసాడా ఆ రేంజ్కి వచ్చింది. ఎందుకు మీరు జీనియస్ నిజానికి బాగా తీశారు. ఓకే, కొన్ని కారణాల వల్ల అది పోయిందేమో కానీ దాంట్లో ఒక టెక్నీషియన్ కనబడతాడు. అవును, ఫ్లాప్ అయి ఉండొచ్చు, అది వేరే విషయం. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని. ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ దూరా కాబేల్. So please do subscribe to Lolo K please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach Islamgo. All the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.